నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయదాడికి సంబంధించి ఏదైనా గానీ చేసి ఏమన్నా మాట్లాడి అది టీడీపీ నేతల వైపుకి వాళ్ళ మడికి చుట్టుకునేలాగా చేయాలి అని చెప్పని వైసీపీ ఆలోచిస్తోంది. దాంట్లో బోండా ఓమని ఇరికించాలని చూస్తోంది అనే దానికి సంబంధించి టీడీపీ వాళ్ళకి సమాచారం అందింది అని చెప్పని మనకు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయదాడికి సంబంధించి అది ఏదైనా గానీ ఎవరన్నా చేయొచ్చు, కానీ అది టీడీపీ నేతలే చేయించారు, టీడీపీ మడికే ఆ నేతలకే చుట్టాలి అని చెప్పి వైసీపీ భావిస్తోంది అని కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. అందులో బోండా ఓమని ఇందులో ఇరికించాలని చూస్తోంది అని చెప్పి టీడీపీ వాళ్ళకు కూడా సమాచారం వెళ్ళింది అని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఎవరైతే ఒక కుర్రోడిని, సతీష్ అనే కుర్రోడిని తీసుకెళ్లారో వాళ్ళంతా కూడా ఐ థింక్ గౌరవర్గం సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదో సొల్యూషన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి తీసుకెళ్లారు. ఇంతవరకు ఆ పిల్లడు ఎక్కడున్నా కూడా చెప్పట్లేదు వీళ్ళు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ ప్రలోభపెట్టు, భయపెట్టు, నయానో భయానో. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ని ఏ విధంగా అయినా సరే ఇటు టీడీపీకి అంటగట్టి ఆ విధంగా రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ట్రై చేస్తున్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కుర్రోడు ఇప్పుడు సాధారణంగా ఏదో డ్రగ్స్ తీసుకున్నాడో, సొల్యూషన్ తీసుకున్నాడో అని తెలిసినప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సపోజ్ కన్విక్ట్ అవుతే అతను తీసుకున్నట్టుగా చేస్తే దానికి తగ్గట్టుగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మందు నుంచి పంపించాలి. కాకుండా ఇటు తల్లిదండ్రులకి, బంధువులకు కూడా అతను ఎక్కడున్నాడో తెలియకుండా తీసుకెళ్లిన వ్యక్తిని అప్పచెప్పకుండా ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ డ్రామా ప్లే చేస్తున్నారంటే డెఫినెట్గా దీని వెనకాల సో ఏమి లేదమ్మా, ఇది సింపుల్. నేను ఎప్పుడో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒక వ్యక్తితో కూడా చెప్పాను నేను. సో ఈ ఎలక్షన్ టైంలో ఎవరైతే బలమైన క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఈజీగా నగ్గుతారనే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కేడర్ని, ఆ నాయకుల్ని భయభ్రాంతులు చేసి, అరెస్టులు చేసి, రేపు పొద్దున్న పోలింగ్ బూత్లో కూడా ఆ వ్యక్తికి సంబంధించిన మనుషులు లేకుండా చేయడం, ప్లస్ బయట కూడా వీళ్ళు పబ్లిసిటీ చేసుకోకుండా, తిరిగి ఓట్లు అడగకుండా వీళ్ళు కేసులు పెట్టి వేధించి లోపలేసి సో నగ్గడానికి ఇది ఒక ఎత్తుగడ. ఓకే, అంటే పర్టికులర్ గా బోండా ఉమ్మ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏమి ఉండొచ్చు అంటారు? నాట్ ఓన్లీ బోండా ఉమ్మ, సో మేబీ ఈజ్ ద ఫస్ట్ వికెట్. ఓకే, ఇప్పుడు 11 ప్లేయర్స్ ఉంటారు కదా క్రికెట్ లో, ఇది ఫస్ట్ పర్సన్. రేపొద్దున ఎక్స్, వై, జెడ్ ఎవరినైనా చేస్తారు, అందరినీ చేస్తారు వీళ్ళు. సో దే స్టార్టెడ్ ద ఆపరేషన్. సో నేను ఒక డిబేట్ లో కూడా మీకు చెప్పడం జరిగింది. నేను సో ఓన్లీ బిగినింగ్. ఓకే, ఇంకా ఇటువంటి ఎంతలో విశేషాలు, దరిద్రాలు ఇంకా చాలా చూడవలసి ఉంటుంది. అంటే ఇలా దాడి జరిగింది అని బయటకి ఎప్పుడైతే వచ్చిందో ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలే చేశాయి అని చెప్పేసి అని బయటకు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసారు. అది వేరే వాళ్ళు చేశారా, అసలు ఏం చేశారు అనేది బయటకి ఎక్కడ చెప్పకుండా రెడ్ గా టీడీపీ నేతలే చేయించారా అని చెప్పడం జరిగింది. సో 2 రోజుల తర్వాత ఏమో మేము ఎవరు చేశారో మేము తెలుసుకోలేక రివార్డు కూడా పోలీసులు ప్రకటించారని కూడా న్యూస్ వచ్చింది. అది వచ్చిన ఇంకొన్ని గంటలకేమో మీరు ఇందాక ప్రస్తావించారు కదా సతీష్ అని, మైనర్ బాలుడు. సో ఆయన్ని తీసుకొచ్చారు తెర మీదకి. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ నేతలే చేయించారు అని అంటున్నారు. అంటే ఎందుకు ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని మాటలు ఎందుకు వస్తున్నాయి, ముఖ్యంగా వైసీపీ వాళ్ళ నుంచి? సింపుల్ అమ్మా, ఈ యాక్చువల్గా ఇది అటర్ ఫ్లాప్ అయింది. ఏదైతే మీరు ప్లాన్ చేశారో గుళకరాయితో హత్యా ప్రయత్నం ఉన్న విషయంలో సో లిటరల్లీ దే ఫెయిల్డ్. ఈ ఆపరేషన్లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐపాక్ టీంని పిలిచి వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళ దగ్గర క్లాస్ తీసుకున్నారు. ఏంటి ఇంత విధంగా నన్ను అపహాస్యాలు చేశారు, అందరూ ఇప్పుడు రాష్ట్రం అంతా నన్ను ఒక కామెడీగా చూస్తున్నారు. సో ఏంటి దీనికి సొల్యూషన్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క కొత్త నాటకానికి తెరదీశారు. అంటే రక్తి కట్టించడానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ అంశాన్ని తీసుకొచ్చారు. మీరు చూశారు కదా కోడికత్తి కేసులో. సో అక్కడ ఉన్న క్యాంటీన్ నడుపుతున్న వ్యక్తి ఎయిర్పోర్ట్ లో కమ్మ సామాజిక సంఘానికి సంబంధించిన వ్యక్తి, టీడీపీ సానుభూతిపడు. సో ఇతనే ప్లాన్ చేశాడని చెప్పి అతని మీదకి వెళ్ళింది ఒకసారి. తర్వాత వీళ్ళే చేయించారు, వాళ్ళే చేయించారు అన్నారు, అది ఫెయిల్ అయింది. తర్వాత మీకు వివేకానంద రెడ్డి గారి విషయంలో ఏమైంది? రకరకాలుగా ఎన్నో వేషాలు వేశారు. నారాసుర వధ అన్నారు, ఆదినారాయణ రెడ్డి పేరు తీసుకొచ్చారు, బీటెక్ రవి గారిని తీసుకొచ్చారు. సో అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు.
సో ఇప్పుడు కూడా ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యి అపహాస్యం పాలయ్యి సో మళ్ళీ ఏంటని తర్జన మధ్యలో పడి వాళ్ళే డిస్కస్ చేసుకుని ఇప్పుడు ఇది మళ్ళీ ఒక కొత్త నాటకం, ఓకే, న్యూ డ్రామా. సో అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఇంకొంతమంది నేతల పేర్లు కూడా తీయచ్చంటారా వైసీపీ వాళ్ళు? డెఫినెట్ గా ఇప్పుడు ఈ తరహా ఇన్సిడెంట్లు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్లాన్ చేశారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు వీళ్ళు. లేదు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ చేసేసి ఇదిగో టీడీపీ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇంకా వీళ్ళకి ఇది పరిపాటిగా అయిపోయింది. అంటే ఏ విధంగానైనా సరే ప్రజాక్షేత్రంలో వీళ్ళ మీద వెల్లువెత్తుతున్న ఈ అసంతృప్తిని, ఈ వ్యతిరేక పవనాల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఆడుతున్న ఇది ఒక జగన్ నాటకం. ఓకే, జగన్ నాటకం. ఎస్. సో ప్రసాద్ గారు, ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. ఈ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయదాడికి సంబంధించి దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దుర్గారావు ఏమో బోండా ఉమ శిష్యుడు అని వైసీపీ నేతలు అలా ఆ రకంగా వాళ్ళని చూపిస్తూ ఉన్నారు జనాలకి. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు అసలు? ఇప్పుడు నిన్నటి వరకు సతీష్ అన్నారండి, అవును, ఇప్పుడు మళ్ళీ దుర్గారావు గారు అంటున్నారు. సో ఏదో రామారావు గారి సినిమాలో పాట ఉంటుంది తెలుసు కదా, సుబ్బారావు ఓ రామారావు ఓ వెంకట్రావు అన్నట్టుగా. ఇంకా వీళ్ళు అసలు వీళ్ళకి విచక్షణ ఏమీ నీతి ఏమీ లేదండి. సో ఏదో విధంగా అక్కడ బలంగా ఉన్నాడు ఈ వ్యక్తి, సెంట్రల్ నియోజకవర్గంలో బలంగా ఉన్నాడు. అతను ఉన్న ప్రత్యర్థిని వైసీపీ నాయకుడు ఏదో విధంగా గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఇతను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అంతకు మించి బోండాబొమ్మ చేసింది లేదు, చెయ్యింది లేదు. సో ఇంకో విషయం ఏంటంటే బాబు గారు ప్రమేయం లేకుండా, అధినాయకుడు ప్రమేయం లేకుండా వీళ్ళు ఈవెన్ అసలు ప్రెస్ మీట్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వరు వీళ్ళు. కేవలం ఇదేంటంటే రాజకీయంగా ఏదో విధంగా టీడీపీని బదనాం చేయాలి, టీడీపీకి వస్తున్న ప్రజాదరణకి గండు కొట్టాలి. సో వీళ్ళు బయటపడాలనే భావన తప్పించి ఈ రోజు దుర్గారావు అంటున్నాడు, రేపొద్దున ఇంకొక రావు అంటారు. ఇంకా ఇది ఇలా కొనసాగుతుంది. కానీ ఇది చూస్తుంటే నాకు మన శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తుంది. శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో చెబుతారనమాట, కుక్క పిల్ల సబ్బు బిళ్ళ కాదేది అనర్హం అని. సో వీళ్ళు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక గులకరాయిని తీసుకుని ఎంత రాజకీయం చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు చాలా ప్రబుద్ధులు, చాలా గొప్పవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరుగుతుందంటే వీళ్ళ ఈ అడ్వైజర్స్, ఈ ఐపాక్ టీము వీళ్ళ తెలివితేటల్ని ఇటువంటి అల్ప విషయాలకి, ఇట్లాంటి చిన్న తాత్కాలిక ప్రయోజనాలకి ఉపయోగించకుండా రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకి వీళ్ళ యొక్క మేధాశక్తిని ఉపయోగించుంటే అట్లీస్ట్ రాష్ట్రానికో ప్రజలకో మంచి జరిగేది. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఏదో 4 మంచి పనులు చేసి ఎలాగో మంచి పేరు తెచ్చుకుని ఎలా వెళ్ళిపోయాడో, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అట్లీస్ట్ ఉంటే ఇంకో టర్మ్ వచ్చేది, లేదంటే అందరితో మంచిగా వెళ్ళిపోయేవాడు. మొత్తం వీళ్ళు ఇచ్చే అతి హీనాతిహీతమైన సలహాలతో అతన్ని భ్రష్టుపట్టి, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టి అసలు ఎన్ని చిల్లర రాజకీయాలండి. కానీ ఆశ్చర్యం వేస్తుందండి, ఒక్క గులకరాయి ఇంత సంచలనం అని చెప్పి. ప్రపంచంలో ఎన్నో సంచలనాలు చూసాం మనం ఎన్నో విషయాల్లో. ఇప్పుడు బోఫర్స్ కుంభకోణం అనే విషయంలో అది ఒక 50 కోట్ల రూపాయల కుంభకోణంతో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. సో అలాగే ఒకప్పుడు మీరు తీసుకుంటే బీహార్లో లాలూ గవర్నమెంట్ అక్కడ విపరీతంగా పెరిగిపోయిన ఆలుగడ్డలు పొటాటోస్. సో ఉల్లిపాయలు కాదండి, పొటాటోసే. మళ్ళీ ఆనియన్స్ అనుకుంటారేమో, నేను జగన్మోహన్ రెడ్డి నాకు కొంచెం క్లారిటీ ఉంది, ఆనియన్స్ ఉంది కదా. సో ఆ పొటాటోస్ వలన అక్కడ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. ఏది నార్త్ లో పొటాటోస్ విపరీతంగా పెరిగిపోయి పొటాటోస్ స్కేర్సిటీ వచ్చి, సో ఈ విధంగా కొన్ని సంచలనాలు చూసాం మనం. సో కొన్ని కుంభకోణాలు, పెద్ద భారీ కుంభకోణాలు. ఇప్పుడు బోఫర్స్ అన్నారు. బోఫర్స్ వల్ల కూడా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఇలా రకరకాల కుంభకోణాల వల్ల గవర్నమెంట్లు కోల్పోయినాయి. కానీ గులకరాయిని తీసుకుని వీళ్ళు ఇంత సంచలనం చేస్తున్నారంటే వీళ్ళు నిజంగానే గ్లోబల్ సైడ్ ద గ్రేట్ గ్లోబల్ సైడ్. అసలు గ్లోబల్స్ అనేవాడు కానీ బతికుంటుంటే వీళ్ళు చేస్తున్న వేషాలు, ఈ చేష్టలు, ఈ కుట్లు ప్రయత్నాలు చూసి అసలు గ్లోబల్సే ముక్కు మీద వేలు పెట్టుకునేవాడేమో, ఆశ్చర్యపోయేవాడు. ఓహో
ఈ విధంగా కూడా గులకరాయితో కూడా మనం ఇంత పెద్ద రాజకీయం చేయొచ్చు అని చెప్పి. ఏదేమైనా ఇది నీచమమ్మ ప్రజాక్షేత్రంలో. సో మనం చేసిన మంచి పనులు, చేస్తున్న పనులు, చేయబోయే పనులు చెప్పి ఓట్లు అడగాలి. సో అంతేగాని ఈ విధంగా రోజుకొక డ్రామా, పూటకొక మాట, పూటకొక నాటకం చేస్తూ కాసేపు కోడికత్తి అంటారు, కాసేపు బాబాయ్ అంటారు, కాసేపు అదంటారు ఇదంటారు. వయసుతో నిమిత్తం లేకుండా, రోగాలతో నిమిత్తం లేకుండా చచ్చిపోతున్న వాళ్ళని తీసుకొచ్చేమో శవరాజకీయాలు చేస్తారు. ఏదైనా ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో ఉండడం అనేది ఇది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా విజ్ఞులైన ఆంధ్ర ప్రజానీకం చేశారు, ఒకసారి తప్పు చేశారు, అది మానవ సహజం. తప్పు చేయడం అనేది మానవ సహజం. కానీ చేసిన తప్పే పదే పదే చేస్తే ఈవెన్ ఆ పరమాత్మ కూడా క్షమించడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయిదాటకు సంబంధించి ఈ రాయిఘటన ఏదేమైనా కానీ టీడీపీ నేతలే చేశారు అని వాళ్ళ మెడకే చుట్టుకునేలాగా ప్రయత్నిస్తుంది వైసీపీ నాయకులు. ఆ రకంగానే దుర్గారావుని పట్టుకోవడం జరిగింది. సో దుర్గారావు ఏమో బోండావమ్మ శిష్యుడు, సో ఇదంతా చేయించింది బోండావమ్మని అటువైపుగా ప్లాన్ చేస్తారు. మరి ఇది ఎటు సాగుతుంది, ఎటువైపు కొనసాగి ఎక్కడ ఆగుతుంది అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.